నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. సమ్మర్ వచ్చిందంటే మన లైఫ్‌ని మన హాలిడేస్‌ని ఎలా ప్లాన్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాం. కానీ చాలామందికి దూరం ట్రావెల్ చేయాలంటే పెద్దగా ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి దుబాయ్ అంటే దగ్గరే కదా! ఇష్టమే కదా! జస్ట్ ఇలా జూమంతర్ అనగానే వెళ్ళిపోతాం 3½ అవర్స్‌లో. మరి దుబాయ్ ట్రిప్‌ని చాలా బ్యూటిఫుల్‌గా ప్లాన్ చేస్తున్నామంటున్నారు ఆర్‌వి టూర్స్ అండ్ ట్రావెల్స్ చైర్మన్ ఆర్‌వి రమణ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో, దుబాయ్ అనగానే బాగా విన్న పేరు. అండ్ చాలా మందికి జర్నీస్ ఇష్టం ఉండదు. ట్రిప్స్ ఎళ్ళడం ఇష్టం. ఎళ్లి అక్కడ ప్రదేశాలకు వెళ్ళాక ఎంజాయ్ చేయడం ఇష్టం. కానీ దుబాయ్ అనగానే హాయిగా 3½ అవర్స్‌లో వెళ్ళిపోతాం. ఎలా ప్లాన్ చేస్తున్నారు దుబాయ్ ట్రిప్స్? భారతదేశంలో పర్యాటకులకి దుబాయ్ అంటేనే ఒక వైబ్రేషన్. దుబాయ్ అన్న పేరు వినంగానే ఫస్ట్ పాస్‌పోర్ట్ తీసుకున్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే దుబాయ్ వెళ్ళాలి. నేను చెప్తాను, ఒక భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచంలో అన్ని దేశాలకి ఒక చక్కటి సూచన తెలియజేసి, ఒక చక్కటి అంశాన్ని గుర్తు చేస్తూ ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే దుబాయ్. ఎడారి దేశంగా పిలువబడుతున్నటువంటి దుబాయ్‌లో ఒక ఆయిల్ నిల్వలు తప్ప మిగతా ఏమీ లేవు. అక్కడ ఉండడానికి వాటర్ కూడా లేదు. వాళ్ళకి అవసరమైనటువంటి పవర్ కానీ, వాటర్ కానీ అండ్ అగ్రికల్చర్ కానీ ఏదైనా సరే ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ దేశంలో ఇవాళ ప్రపంచ పర్యాటక రంగాన్ని పూర్తిగా శాసిస్తూ ఉంది. ఒక సైడ్ యూరోపియన్స్, ఇంకొక సైడ్ అమెరికన్స్, ఇంకొక సైడ్ కెనడియన్స్, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని దేశ పర్యాటకులు కూడా కలగలిసినటువంటి ఒక పర్యాటక దేశం ఏదైనా ఉంది అంటే అది దుబాయ్‌గా చెప్పొచ్చు. అంతేకాకుండా భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రతి ప్రాంతం నుంచి డైరెక్ట్ విమాన సర్వీసులు ఉంటూ ప్రతిరోజు 1,00,000 మంది ప్రయాణికులు, నాకు తెలిసి అంచనాగా చెప్తున్నాను, 1,00,000 మంది పైచిలుకు ప్రయాణికులు వెళుతూ ఉన్నటువంటి ఏకైక నగరం ఏదైనా ఉందంటే దుబాయ్. పర్యాటకుల యొక్క ఆలోచన విధానాలకు అనుగుణంగా ఆధునిక ప్రపంచంలో ఆధునిక విజ్ఞానాన్ని జోడించి ఆధునికమైనటువంటి స్థితిగతుల్లో ఈ వ్యక్తి ఏం కోరుకుంటూ ఉన్నాడు, ఏ విధమైనటువంటి ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తే వాళ్ళు సంతోషంగా ఉండగలరు, పర్యాటక రంగానికి ఊతమిచ్చేటువంటి అంశాలేంటి, పర్యాటక పరంగా ఫ్యామిలీస్తో వచ్చేటువంటి వాళ్ళు ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి అమ్యూజ్మెంట్ పార్క్స్ ఎలా ఏర్పాటు చేయాలి, ఏ విధమైనటువంటి ఆధునిక టెక్నాలజీ ఎలా ఉంటుంది, 2050లో ప్రజలు ఏ విధంగా ఉంటారు లాంటి ఫ్యూచర్ మ్యూజియంస్ లాంటి అనేక రకాలైనటువంటి అట్రాక్షన్స్ ఏర్పాటు చేసి భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ పర్యాటకులు విశేషంగా ఆకర్షిస్తూ ఉంది. సెప్టెంబర్ మాసం మొదలుకుంటే మార్చి మాసం వరకు దుబాయ్లో కిటకిటలాడుతూ ఉంటారు పర్యాటకులందరూ కూడా. కేవలం కొంత సీజన్ మాత్రమే ఉన్నటువంటి దుబాయ్ మహానగరంలో ఇవాళ సంవత్సరంలో 365 రోజులు కూడా పర్యాటకులు వెళ్లేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. సాధారణంగా తీసుకుంటే వేసవి కాలంలో దుబాయ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి దుబాయ్ వెళ్ళడానికి అవకాశం లేదు అని భావించేటువంటి పరిస్థితి నుంచి ఇవాళ ఎలా తయారైపోయిందంటే, వేసవి కాలంలో పిల్లలకు హాలిడేస్ ఉంటుంది, చక్కగా దుబాయ్ వెళ్దాం, ఎందుకంటే దుబాయ్లో చూసేటువంటి ఏ అట్రాక్షన్స్ అయినా సరే సెంట్రల్ ఏసీలో ఉన్నటువంటి ఆధునికమైనటువంటి హంగులతో కూడినటువంటి అట్రాక్షన్స్. అందువల్ల ఎక్కడా కూడా మనం ఎండలో తిరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి, పైగా వేసవి కాలంలో వెళితే అక్కడ ఉన్నటువంటి హోటల్స్ కానీ, ఫ్లైట్స్ కానీ, అకామిడేషన్స్ కానీ, ఫుడ్ కానీ ఇవన్నీ కూడా సాధారణమైనటువంటి రోజుల కన్నా తక్కువ ప్రైస్కి వచ్చేటువంటి అవకాశం ఉంది అని భావిస్తూ ప్రతి పర్యాటకుడు కూడా వేసవి కాలంలో కూడా వెళ్ళడానికి ముందుకొస్తూ ఉన్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని ఏప్రిల్ 24 నుండి ప్రారంభమైనటువంటి స్కూల్ సెలవులను ఆధారంగా చేసుకొని ప్రతి 10 రోజులకు ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిప్ దుబాయ్ వెళ్ళడానికి చాలా తక్కువ బడ్జెట్స్ లో, నార్మల్ డేస్ లో అయితే 1,00,000 పైచులకు వచ్చేటువంటి దుబాయ్ కాస్ట్ 5 రోజుల కాలం పాటు ఇప్పుడు వేసవి కాలంలో వెళ్తే 80,000 నుంచి 85,000 రూపాయలు వచ్చేటువంటి విధంగా ఆర్‌వి టూర్స్ ప్లాన్ చేసి చక్కటి ప్యాకేజీలను అందుబాటులో తీసుకొని వస్తూ ఉంది. ఒక రోజు ఉదయం 9 గంటలకు స్టార్ట్ అయితే ఈవినింగ్ 9 గంటల వరకు 12 గంటల కాలం పాటు నిరంతరాయంగా ప్రతి ఒక్క ప్రదేశాన్ని కూడా, అట్రాక్షన్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ చక్కటి షాపింగ్ ఫెసిలిటీస్ కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప నగరం ఏదైనా ఉందంటే దుబాయ్. అంతేకాకుండా దుబాయ్ పర్యాటక రంగం వాళ్ళు కూడా, దుబాయ్ టూరిజం బోర్డు వాళ్ళు కూడా ప్రతి సంవత్సరము భారతదేశంలో ఉన్నటువంటి అన్ని మెట్రోపాలిటన్ సిటీస్ తో పాటు నార్మల్ సిటీస్ లో కూడా ఎవ్రీ 4 మంత్స్ 6 మంత్స్ ఒకసారి టూరిజం ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ సాధారణంగా పర్యాటకులు ఆహ్వానిస్తూ ఉన్నారు. దీంతో పాటు వీసా లాంటి కార్యక్రమాలు కూడా 2 రోజులు 3 రోజుల కాలం పాటు కూడా మనం వీసా పొందేటువంటి అవకాశం ఉంది. పైగా పొందేటువంటి వీసా కూడా 48 అవర్స్, 72 అవర్స్, 4 డేస్, 1 వీక్, 30 డేస్, 6 మంత్స్, 1 ఇయర్, ఇలా మనకి ఎన్ని రోజులైతే అక్కడ ఉండాలి అనుకుంటున్నామో దానికి అనుగుణంగా వీసా పొందేటువంటి అవకాశం మనకు దుబాయ్ ప్రభుత్వం వారు ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ భారతదేశం నుంచి, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి తీసుకోండి, దాదాపుగా 12 ఫ్లైట్స్ ఏమో ఉన్నాయి దుబాయ్కి, ఒక్క హైదరాబాద్ నుండి. అంటే ప్రతిరోజు 2,000 మంది హైదరాబాద్ నుంచి దుబాయ్కి ట్రావెల్ అవుతూ ఉన్నారు. దుబాయ్తో పాటు పక్కనే ఉన్నటువంటి షార్జా, పక్కనే ఉన్నటువంటి అబుదాబి, ఇలా ఎన్నో గల్ఫ్ కంట్రీస్ కూడా అనేక రకాల విమాన సంస్థలు డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులో తీసుకుని వస్తూ ఉన్నాయి. సో ప్రతి ఒక్క పర్యాటకునికి కూడా ఒక చక్కటి ఫ్యామిలీ డెస్టినేషన్ ఏదైనా ఉంది అంటే అది దుబాయ్.
పిల్లలతో వెళ్ళండి, ఫ్యామిలీస్తో వెళ్ళండి. మీరు పెట్టేటువంటి ప్రతి రూపాయికి డబల్ బెనిఫిట్ వచ్చేటువంటి అవకాశం ఎందులో ఉంది అంటే దుబాయ్లో ఉంది. రైట్. ఇన్ని విషయాలు చెప్తూ మళ్ళీ మీరు ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. జనరల్‌గా దుబాయ్ వెళ్ళాలంటే సమ్మర్‌లో ప్లాన్ చేసుకోరు. కానీ తక్కువ బడ్జెట్స్ ఉంటాయని. ఎస్. ఇది సరిపోదా మనకి? తక్కువ బడ్జెట్స్ అంటే తొందరగా ప్లాన్ చేస్తాం. సో లేట్ చేయకుండా ప్లాన్ చేసేసుకోండి. అండ్ స్క్రీన్ మీద డిస్‌ప్లే అవుతున్న నంబర్స్‌ని కాంటాక్ట్ చేయండి.